ముఖ్య మిత్రులకు నా సహచర నాయకులు భువనగిరి మున్సిపల్ చైర్మన్ కోటేశ్వర వెంకటేశ్వర గారు, అట్లే అభిశిష్టి గారు, రైల్వే చైర్మన్ గారు, మార్కెట్ చైర్మన్ రేఖా గౌరవ్ గారు, భీమన్ నాయక్ గారు, సహచర మిత్రులు, పార్టీ మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర బీజేపీ, భారతీయ జనతా పార్టీ, అట్లే టీఆర్ఎస్ వాళ్ళు మూకుమ్మడిగా వాళ్ళు కలిసి మరి మేము వేరు వేరు అని మాట్లాడతారు, ఒకరినొకరు తిట్టుకున్నట్టు అని మాట్లాడతారు. మరి ఇక్కడ చేసే కార్యక్రమాలన్నీ కలిసి వస్తుంది. ఇదివరకేమో ఢిల్లీలో కలిసేది, ఇక్కడ గల్లీలో కూర్చి ఢిల్లీకి ఉన్న దోస్తే అన్నట్టుండదు. ఇప్పుడు ఇక నేరుగా బాహాటంగా కలిసిపోయే కార్యక్రమం చేస్తారు. ఇద్దరు కలిసిపోయి ఒకటే అప్లికేషన్ కూడా ఇచ్చారు, ఒకటే పిటిషన్ ఇచ్చారు కలెక్టర్. ఇది దేని మీద ఇచ్చిందా అంటే భువనగిరి కలెక్టర్కు ట్రిబుల్ మీద ల్యాండ్ అక్విజిషన్ ఏదైతుందో దాని మీద వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి ట్రిబుల్ అలైన్మెంట్ మారమంటారు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉన్నదంటే వాళ్ళ ప్రభుత్వము అంతకుముందు 2023 డిసెంబర్ 3వ తారీఖు వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం, అక్కడ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇద్దరు చేతులలో ఈ ట్రిబుల్ ఆర్ యొక్క అలైన్మెంట్ ఉండే. ప్రతిపక్ష పార్టీగా మేము పోరాటం చేసినాం. రైతులతోటి మేము కూడా సంఘీభావం తెలిపినాం. రైతులను అరెస్ట్ చేసి జైల్లో కూడా వేసింది. అలైన్మెంట్ మార్చే ప్రయత్నం చేయలేదు కదా, ఆఖరికి రైతులను జైలు వేసే పరిస్థితి వేసిరు. భువనగిరిలో ఎప్పుడు రైతులను అరెస్ట్ చేసిన పరిస్థితి ఇంతవరకు లేదు. నాడు ఎమ్మెల్యే చూసుకుంటూ వచ్చింది. నల్గొండ జైలు కూడా పట్టుకోబోయిండ్రు. అంటే ఆనాడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ ట్రిబుల్ ఆర్ అలైన్మెంటు ఒకదాని తర్వాత ఒకటి జీవోలు వస్తాయి. ఒక 3-4 ఏళ్ల ప్రక్రియ. అందులో భాగంగా ఇక్కడ మీకు క్లియర్గా చదువుతానేనండి, ఇక్కడ క్లియర్గా నేను చదువుతాను కూడా. ఇక్కడ 8/8 నాడు అంటే 3A గజెట్ అయిపోయింది. జూన్ 23 3A గజెట్ అయిపోయింది. ఓది ఇప్పుడు రైతులు పోరాటం చేస్తారు. 3A గజెట్ అయిపోయింది. 3A అంటే ఇనిషియల్ నోటిఫికేషన్, ఇనిషియల్ ఆర్డర్, గజెట్ ఆఫ్ ఇండియా. తర్వాత 3D కూడా అయిపోయింది. 3D అంటే ఆల్మోస్ట్ ఫైనల్ అది. ఇది ఎప్పుడు అయిపోయింది? ఆగస్టు 2023లో అయిపోయింది. ఆ తర్వాత అంటే ఒకటొకటి అన్నీ చేసుకుంటూ పోయిండ్రు. మళ్ళీ 3A 23 8 అయింది, ఆగస్ట్ 8 అయింది, 30th జూన్ అయిపోయింది. ఇట్లా అంటే 3A 3D 3G కూడా ఇవన్నీ నోటిఫికేషన్ ఒకదాని తర్వాత ఒకటి చేసింది. చూసుకుంటూ కూర్చున్నారు. రైతులు ధర్నా చేసారు, రైతులు రోడ్లు ఎక్కిండ్రు. ఒకరిద్దరు రైతులు చనిపోయింది కూడా. మా భూములు పోవట్టే అని చెప్పి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు భూములు పోయినాయి. కాలువలకు పోయినాయి, టవర్ లైన్లకు పోయినాయి, మళ్ళా బైపాస్కు పోయింది. ఇట్లా రోడ్లకు, అంతకుముందు రోడ్లకు పోయినాయి. అనేక సార్లు పోయి ఇప్పుడు మళ్ళా ట్రిబుల్ ఆర్ మళ్ళా భూములు పోతుంటే రైతులు ఇబ్బంది పడ్డారు. ఎక్కడో మూటకొండ రౌతలకి వెళ్ళిపోయే అలైన్మెంట్ మున్సిపాలిటీలకు వెళ్ళి ఎప్పుడు కూడా ఎవరు తీసుకోగలుగుతాం. మున్సిపాలిటీలకు వెళ్ళి పోతుంటే ఆయన వెంచర్ పక్కబట్టి అలైన్మెంట్ ఉంటుంది. సంబంధించిన ఆనాటి ఎమ్మెల్యే ఇదే పైలశేఖర్ రెడ్డి, ఆ రోడ్ విషయం నాకు తెలియదు, వాటికి పోయేది నాకు తెలియదు అని అన్నారు. వీళ్ళందరికీ కూడా తెలిసింది. ఆనాడు ఆడ ధర్నా చేస్తున్నారు, రైతులు అరెస్ట్ కూడా చేశారు. విలేకరులు అడిగితే నాకు అడిగితే రోడ్డు పోయేది తెలియదు అంటాడు. అంటే ఇన్ని అబద్ధాలు చెప్పి చూసుకుంటూ కూర్చొని రైతులు నష్టపోతుంటే ఓ మున్సిపాలిటీలో వాల్యుబుల్ ల్యాండ్స్, భువనగిరి మున్సిపాలిటీ కాదు, అక్కడ వర్కుట్పల్లి నుంచి మొదలు పెడితే ఇటు తుక్కాపురం మీదకి వెళ్ళి, ఇట్లా పెంచగలపాడు మీదకి వెళ్ళి భువనగిరి, ఇట్లా రాగిరి మీదకి వెళ్ళి మున్సిపాలిటీ మీదకి వెళ్ళి భూములు పోతుంటే చూసుకుంటూ కూర్చొని. అంటే మూడకొండ రౌతలకి వెళ్ళి ఏడపోతుంటే ఆయన వెంచర్ పక్క పడి పోతుంది, ఆడ పక్కకు రైతుల భూములు పోతాయి. అంటే రైతుల భూములు పోతే ఓకే నాకు,
ఈడ నా వెంచర్ మాత్రం బాగుండాలి, నా వెంచర్ కొట్టుకోకపోతే ఇంత విలువ వస్తుంది అనే ఉద్దేశం మరి పైలశేఖర్ రెడ్డి గారు మాకైతే అర్థం కాలేదు. సరే ఏదేమైనప్పటికీ రైతుల బాధ అయితే వర్ణనాతీతం. రైతుల కోసం మేము పోరాటం చేసినాం, అనేక సందర్భాల్లో మేము చెప్పినాం. ఈ ఉద్యమంలో మేము అలైన్మెంట్ మార్చడానికి మా ప్రయత్నం చేస్తామని పదే చెప్పినాం, చాలాసార్లు చెప్పినాం. ప్రియాంక గాంధీ గారితో కూడా భువనగిరిలో మాట్లాడించాం, చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాను. నేను కూడా ఎప్పుడైనా పరిశీలిస్తామని ఒకసారి అతను ఎమోషనల్గా చేస్తామని అనుండొచ్చు, బట్ ఎక్కువ సార్లు మా ప్రయత్నం చేస్తామని మాట్లాడని చెప్తే ఇంకోటి కాదు. సరే ప్రభుత్వానికి వచ్చినాక కూడా ఆ అలైన్మెంట్ మార్చడానికి అంటే నేను ఒక ఎమ్మెల్యేను ఫస్ట్ టైం ఉంది, నేను వెంకరెడ్డి గారికి చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. నేను చాలా అడ్వాన్స్ అయిందని ఇది ఎట్లా, ఎందుకంటే అలైన్మెంట్ అంతా ఒక్కటి మొత్తం నీటికెళ్ళాలి. ఉత్తర భాగం అంతా అలైన్మెంట్ ఫైనల్ అయినాక దక్షిణ భాగం ఏమో ఫైనల్ కానీ దాన్ని మారవడానికి ఛాన్స్ ఉంటుంది. అదేమో ఇప్పుడు చేస్తుంది దక్షిణ భాగం. ఇక్కడనేమో ఇది మారుస్తుంటే చూసుకుంటూ కూర్చున్నారు, అలైన్మెంట్ బయటికి వెళ్ళొచ్చు లోపల పడేస్తే చూసుకుంటూ కూర్చున్నారు. సరే ఈరోజు ఫైనల్ అయిన అలైన్మెంట్ ఎట్లా మారుస్తాం? నాకున్నది రైతుల బాధతో, నేను ఒక రైతు బిడ్డనే, నాకు బాధ ఉంది. కానీ మరి ఇది నా ఒక్కరి చేతి ఉండే అంశం కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అలైన్మెంట్ మారవాలంటే మరి అది ఎట్లా సాధ్యమైందో తెలియదు. నేనైతే ముఖ్యమంత్రి గారికి, ఆర్ఎంఈ శాఖ మంత్రి వెంకరెడ్డి గారు కూడా పదే చెప్పినాం. నేను ఏ విధంగా మారవగలుగుతానే ఆలోచన మాత్రం నేను ఖచ్చితంగా చాలాసార్లు మాట్లాడినా, చాలాసార్లు చేసిన. కానీ అదేంటంటే ఎప్పుడైనా ఇంతకుముందు చెప్పినట్టు అన్ని అలైన్మెంట్ పూర్తిగా అయిపోయింది, 3-4 ఏళ్ళ ప్రక్రియ అయిపోయింది. ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ అయింది, పబ్లిష్ కూడా చేసింది. పబ్లిష్ చేసినాక మరి మనం మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందికరంగా. కానీ ఒక్కటి అడుగుతున్నా, ఆనాటి పాలకులు ఇక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉంటుంది, అక్కడ కేంద్రంలో బీజేపీ ఉంటుంది, వాళ్ళేమో చూసుకుంటూ కూర్చుంది. ఆ రోజు కిషన్ రెడ్డి దగ్గరికి పోతే కిషన్ రెడ్డి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇదే హరీష్ రావు ఇవాళ వస్తున్నారంట, ఆ రోజు ఆయన రెస్పాన్స్ ఇవ్వలేదు. వాళ్ళు మాట్లాడలే, వాళ్ళ చేతులలో ఉండే, వాళ్ళే దగ్గరుండి ల్యాండ్ ఎక్విజిషన్ చేపిస్తారు. ఈరోజు దొంగ కన్నీళ్ళు రాస్తారు తప్పితే ఇంకోటి కాదు. ఈరోజు ఇది అంటే ఒక పబ్లిక్ను మళ్ళీ రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తారు తప్పితే ఇంకొకటి కాదని చెప్తున్నాం. ఈరోజు మరి ఈ త్రిబుల్ అనే అంశము మీద సరే మా వంతు ప్రయత్నం చేసినాం. ఆ రోజు ధర్నాలు చేసినాం, రైతులు జైల్లో కూడా వేసిండు. మాకు తెలియదని నాటి ఎమ్మెల్యే మాట్లాడి ఈరోజు ధర్నా చేస్తున్నారు. ఆయన ఏమంటుండంటే ఈరోజు మమ్మల్ని ఏమన్నాడు ఆయన, మేము చేయడానికే మమ్మల్ని ఓడగొట్టిండు, మేము చేయడానికి మమ్మల్ని ఓడగొట్టిండ్రు, మేము ఓడగొట్టి మరి మీరేం చేస్తున్నాం, మేము ఏమైనా చేయాలంటే మాకు మిగిలితే కదా ఉండటానికి, మేము చేయాలంటే అన్నీ మీరు చేసి కంప్లీట్ చేసేసారు. రెగ్యులర్ అలైన్మెంట్ చేసేసారు, ల్యాండ్ ఎక్విజిషన్ చేసారు, నోటిఫికేషన్ ఇచ్చారు, పబ్లికేషన్ కూడా చేసారు, పబ్లిష్ కూడా అయింది. ఈరోజు దాన్ని మారవాలంటే ఇది చిన్న విషయం కాదు. కేంద్ర రాష్ట్రాలు అందరూ కూర్చోవాలి, కిషన్ రెడ్డి కూడా దిగి రావాలి. మేము మారుస్తామని చెప్పి కిషన్ రెడ్డి దగ్గర పోయి కూర్చోండి, కిషన్ రెడ్డి మాట్లాడండి. అప్పుడు వీళ్ళందరూ కూర్చుంటే దానికి సాధ్యాసాధ్యాలు అయింది. నా వంతు ప్రయత్నం పూర్తిగా ముఖ్యమంత్రి గారు చెప్పాలంటే ఒక ప్రాజెక్టు టేకాఫ్ అయ్యే ముందు, ఎందుకంటే ఎన్నో ఊళ్ళు ఉంటాయి, ఎన్నో భూములు ఉంటాయి, ప్రతి దగ్గర భూములు పోయిన రైతుకు బాధగా ఉంటుంది. బట్ ఒక దగ్గర మార్చితే అంతటి కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతా ఇది షురు అయిందంటే సరే మరి అయినా కూడా నేను సాహసం చేసి మా ముఖ్యమంత్రిని అడగాలంటే కష్టం. ఎట్లయితే చేస్తున్నాను సార్, మేము మాట్లాడుతుంది తిరిగి చేస్తుంది అపోజిషన్ నాయకులుగా మాట్లాడితే చూద్దామని అనడం జరిగింది. ఈరోజు కిషన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం, మీరు ఢిల్లీలో కూర్చున్నారు కదా, ఢిల్లీలో సీనియర్ మోస్ట్ మినిస్టర్ మోడీ గారు మీకు దగ్గర కదా, మరి దీని మీద మార్చే ప్రయత్నం చేయండి, మీరు చేయండి. ఆ రోజు ఇదే నాడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు లేదు, బట్ బీజేపీ అయితే ఉందిగా కేంద్రంలో, మారవండి, మీరు మార్చే ప్రయత్నం చేయండి. ఎవరు ఇప్పుడు మీ నేషనల్ హైవేస్ మినిస్టర్ దగ్గర కూడా మోడీ గారి దగ్గర కూర్చొని శాతం అయితే మారవండి. అంతేగాని ఒట్టిగా రైతుల దగ్గరకు వచ్చి దొంగ ధర్నాలు చేయడం. లక్ష్మణ్ వస్తాడు, గూడూరు నారాయణ రెడ్డి వస్తాడు, పైలశేఖర్ రెడ్డి వచ్చి దొంగ ధర్నాలు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నాం. ఇంకోటి కాదు, మేము ఆనాడు రైతులతో పాటు మేము పోరాటం చేసినాం. కానీ అప్పటికే మా ప్రభుత్వం కాదు అది, అప్పటికే అన్ని తీర్మానాలు అయిపోయినాయి, అన్ని 3G, 3D,
3A అన్నీ అయిపోయినాయి, ఫైనల్ అయిపోయిందని మార్చేయడానికి కూడా అయినా కూడా మా వంతు ప్రయత్నం మేము చేసినాం. అదే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా. సరే, మరి అది జరిగితే మంచిది, కానీ ఈరోజు వీళ్ళు మాట్లాడేది మాత్రం దొంగ రాజకీయం చేస్తున్నారు. బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఇక్కడ వీళ్ళేమో కొట్లాడినట్టు చేస్తారు, ఢిల్లీలో కలిసే పని చేస్తారు. ఈరోజేమో మొదటిసారిగా ఇద్దరు కలిసిపోయి తోడు దొంగలు కలిసిపోయి ఒకరు విజ్ఞాపన పత్రం ఇచ్చారు. చేసింది వాళ్ళు, బదనాలు చేసేది ఈరోజు మమ్మల్ని తప్పితే ఇంకోటి కాదని సందర్భంగా చెప్తున్నాం. సరే, ఏదున్నా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇంకోటి పోయి ఢిల్లీలో కూర్చుంటే ధర్నా ఆడేయాలి. చేసిన వాళ్ళు కేంద్రం చేతులు ఉంటుంది, మార్చుకుంటూ ఆడండి. కిషన్ రెడ్డి గారు మరి మాట్లాడాలి. ఇంకో విషయం, కిషన్ రెడ్డి గారు కూడా వారు ముఖ్యమంత్రి గారు ఈరోజు గొప్ప విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారికి మేము ఈరోజు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. దావోస్ నుంచి తిరిగి రావడం, వారు దావోస్లో మొదటిసారి తెలంగాణ రాష్ట్రం 1,79,000 కోట్ల నిధులు ఇది డిఫరెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టడానికి, పారిశ్రామికవేత్త అది ఏమంటారు ఏఐ కానీ అట్లనే ఇంకా కంట్రోల్ వివిధ కంపెనీలు ఇది సోలార్లో కానీ, సోలార్ ప్యానెల్స్ కానీ, బ్యాటరీస్ కానీ, పునరుత్పాదక ఎనర్జీ కానీ, గ్రీన్ ఎనర్జీ మీద అనేక కంపెనీలు పెట్టుబడులు రావడానికి ఈరోజు 1,79,000 కోట్లు తెలంగాణ చరిత్రలో ఎప్పుడు రాలే. గత గొప్పగా మాట్లాడే కేటీఆర్, నా అంత గొప్పోళ్ళోడు అనే కేటీఆర్ కూడా ఎన్నడూ గత 5 ఏళ్లలో 40,000 కోట్లు తేలారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలోనే ఇక్కడ ఇంత బిజీగా ఉండి ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా దావోస్ పోయి 1,79,000 కోట్లు తెచ్చిందంటే ఈరోజు తెలంగాణ ప్రజలు అందరూ హర్షిస్తున్నారు. ఈరోజు ఇది గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. కిషన్ రెడ్డి గారు ఏమంటారంటే, ఇది బయట మన వాళ్ళని తీసుకెళ్ళి, మన తెలంగాణ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఒప్పందాలు తీసుకొచ్చిందని చెప్తారు. ఈరోజు మేము ఒక్కటి చెప్పదలుచుకున్నాము, ఇలా తెలంగాణ కంపెనీ ఏదో అనేది కిషన్ రెడ్డి గారు కూడా చెప్పాలి. ఇక్కడ స్కై రూట్ ఏరోస్పేస్ అని 500 crores, ఇది మన తెలంగాణ కంపెనీ కాదు. అట్లనే కంట్రోలెస్ 10,000 కోట్లు, అట్లే సన్ పెట్రోకెమికల్స్ 45,000 కోట్ల 500, జేఎస్డబ్ల్యూ 800 కోట్లు, అమెజాన్ కంపెనీ 60,000 కోట్లు, టెల్మా గ్లోబల్ 15,000 కోట్లు, సిఫీ టెక్నాలజీస్ 10,000 కోట్లు, ఉర్ఫా క్లస్టర్స్ 5,000 కోట్లు, రామ్కీ గ్రూప్ 5,000. రామ్కీ ఒకటి మనోళ్ళు, అది కూడా ఇప్పుడు రామ్కీ కూడా మనోళ్ళు ఏమనంటే మన తెలంగాణ అయితే కాదు, పక్క ఆంధ్రప్రదేశ్. ఎజిలిటీ 400 కోట్లు, జిఎస్కే గ్రూప్ 4,500 కోట్లు, మెటా ఎనర్జీ 7,000 కోట్లు. ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ లేవు. ఒక ఉన్నదంటే ఒక మెగా ఇంజనీరింగ్ ఉండొచ్చు, ఒక రామ్కీ ఉండొచ్చు. అంటే అన్నీ బయటకు వెళ్ళి వచ్చినాయి, బయట కంపెనీలు. దీన్నే స్థానికులనే బయటకు తీసుకుపోయి అది అగ్రిమెంట్ చేసుకుంటాను ఒట్టి మాటలు కిషన్ రెడ్డి గారు అంటూ. ఇక్కడి నుంచి అంటే తెలంగాణలో భయభ్రాంతులు ఏం చేస్తున్నామంటే, పెట్టుబడి పెట్టలేక బయట రాష్ట్రాలకు వెళ్తుంది. భయభ్రాంతులను చేసి కిషన్ రెడ్డి గారు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాము, భయభ్రాంతులు చేస్తే దీని కంపెనీలు ఎందుకు వస్తాయి మన దగ్గర? 1,79,000 కోట్లు వచ్చినాయంటే ఇది చిన్న విషయం కాదని మేము చెప్తున్నాం. ఈరోజు గొప్పగా ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కానీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ, యంగ్ ఇండియా పేరు మీద తెలంగాణ రైజింగ్గా వివిధ గొప్ప కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతూ ఉంది. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్న సందర్భంగా మీరు తెలంగాణ బ్రాండును పెంచేలాగా మీరు మాకు సపోర్ట్ చేయండి తప్పితే తెలంగాణ బ్రాండ్ ఇక్కడ భయభ్రాంతులు అవుతుంది, వాడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తలేడని ఒకటి అబద్ధం మాటలు మాట్లాడకండి. ఒక పక్క చూస్తూనే ఉంటుంది, దీన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి కానీ ఇట్లా క్రిటిసైజ్ చేసి తెలంగాణ బ్రాండ్ను పడేయద్దు. మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రైజింగ్ అంటున్నాడు. నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రాన్ని చేసే దిశగా కిషన్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా ఓకే థ్యాంక్ యూ.